చల్లపల్లిలో హిందూ శ్మశాన వాటికలో క్రిస్టియన్స్ ముస్లింలకు కేటాయించడానికి నిరసిస్తూ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆందోళన దిగారు. శుక్రవారం చల్లపల్లిలో హిందూ శ్మశాన వాటికను ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సందర్శించి చల్లపల్లి హిందూ కులాలందరూ వచ్చి యుగయుగాలుగా తరతరాలుగా శ్మశాన వాటిక హిందువులకే ఉందని, రెవెన్యూ రికార్డుల ప్రకారం హిందువులు శ్మశాన వాటిక ఉన్న కొందరు రాజకీయ నాయకులు వక్రబుద్ధితో హిందూ మనోభావాలను దెబ్బతీసేందుకు శ్మశాన వాటిక పేరు మీద ముస్లింలకు క్రిస్టియన్లకు శ్మశాన వాటిక కేటాయిస్తానని అనడంపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఇప్పటికైనా హిందూ శ్మశాన వాటికలో ముస్లింలకు క్రిస్టియన్లకు కేటాయించకుండా హిందువులకు కేటాయించాలని ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నరసింగరావు, విద్యాసాగర్, నాదం లక్ష్మణ్ గౌడ్, వెంకులు, ఆయా కుల సంఘాల నేతలు రాజు, రాము, వినయ్, సాగర్ బాబు, తైదల మల్లేష్, కృష్ణ, రాజేష్, విఠల్, లోక్నాథ్, ఏక భిక్షపతి, గిరిబాబు, సాయి చరణ్, రాంబాబు, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీడియో తీసుకోండి. తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇలాంటి కేటాయింపులు చేయడానికి వీలేదని చెప్పండి లీడ్ తీసుకుంటాం. చిన్నచెర్లపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఇది హిందూ శ్మశాన వాటికని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మరి దాన్ని ఆ రకంగా ఉపయోగించుకుంటూ మరి కొన్ని ఖననం చేస్తూ ఉన్నారు, కొన్ని బొందలు పెడతా ఉన్నారు. ఆ రకంగా హిందూ శ్మశాన వాటికగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో కొంత స్వార్థపర సంకుచిత రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ హిందూ శ్మశాన వాటికలో ముస్లింలకు కేటాయిస్తున్నాం, క్రిస్టియన్లకు కూడా కేటాయిస్తున్నామని చెప్పని కొంతమంది ప్రయత్నం చేయడాన్ని, ఆ రకంగా మరి నిధులు కేటాయించి గోడ కట్టడాన్ని మొత్తం చెర్లపల్లికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా కూడా అడ్డుకుంటా ఉన్నారు అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, హిందూ శ్మశాన వాటికలో క్రిస్టియన్లకి ముస్లింలకి మరి అవకాశం ఇచ్చేటువంటి హక్కు ఎవరిచ్చారని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక మాజీ శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వాన్ని, ఆ యొక్క సంకుచిత రాజకీయాలు చేసినటువంటి వ్యక్తుల్ని ప్రశ్నిస్తూ నిలదీస్తూ ఇది ముమ్మాటికి హిందూ శ్మశాన వాటికనే, ఈ యొక్క హిందూ శ్మశాన వాటికగా దీన్ని ఉంచాలే, ఆ రకంగా కాపాడుతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ తక్షణమే ఆ యొక్క ముస్లింలకి క్రిస్టియన్లకి ఇస్తామన్నటువంటి ప్రతిపాదనలని ఉపసంహరించుకోవాలి, విరమించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులని, మున్సిపల్ అధికారులతో పాటు మరి ఈ యొక్క అంశాన్ని మరి ఆ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకోపోనున్నట్టు ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని చెప్పని పేర్కొంటూ, ఇది హిందూ శ్మశాన వాటిగా ఉండటం కొరకు మరి అధికారికంగా మరి ప్రకటించడం కొరకు ఉద్యమం కూడా చేస్తామని చెప్పని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.